నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఏసీబీ అధికారుల అంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు 10 లక్షల రూపాయలు తోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18వ తేదీన ఏసీబీ అధికారులమంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పిఏలు తమ ఆధీనంలో ఉన్నారని, తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారుల డిమాండ్తో ఎంవీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయల నగదు చెల్లించారు. విషయం కాస్త డ్రైవర్ మరియు తరువాత పనిచేసేవారిని ఆరా తీయగా తమనెవరూ పిలువలేదని, తామెక్కడికీ పోలేదని చెప్పడంతో మోసపోయామని గమనించుకున్న ఎంవీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయ్యుంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సీఐ రమేష్ తెలిపారు. వరంగల్ ఆర్టీఓ హౌస్లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి ఒక డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇట్లా మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నారు. మరి ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని మళ్ళీ కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందని అంతా నిజం అంటే ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్లు అని అనుకుంటాడు. తర్వాత అది కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30కి అట్లా ఒక కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓబీ ప్రకారం ఫాలో అయ్యి అది అక్యూజ్ ట్రేస్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్? యాక్చువల్గా చాలాసార్లు మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం, సైబర్ అవేర్నెస్ క్యాంప్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ వెన్స్డే ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీక్లీ ఒక 4-5 సార్లు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ తరఫున మనం సైబర్ క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే టీవీలో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ప్రజలు దయచేసి ఇలాంటివి ఎవరైనా సరే, ఇంతకుముందు డిజిటల్ అరెస్ట్ అని వచ్చేది, ఇప్పుడు ఏసీబీ అని ఒక కొత్తగా పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే, ఉద్యోగులైనా ప్రజలైనా, ఇలాంటి థ్రెటన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇమీడియట్లీ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఇంకా 1930 కానీ ఈ కంప్లైంట్ చేయడం వల్ల మీకు ఒక సత్వర పరిష్కారం దొరుకుతుందని మీ అందరికీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను.